వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దామోదర్ ఆదేశానుసారం సెబ్ ఏఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో దర్శి దొనకొండ మండలాలలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని శనివారం స్థానిక దర్శి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ సుమన్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెబ్ ఏఎస్పీ పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దర్శి దొనకొండ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించి గత 6 నెలలుగా సీజ్ చేయబడినటువంటి మద్యం బాటిల్ సంబంధించి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్టేషన్ దర్శి స్టేషన్ విజిట్ చేసి ఈ స్టేషన్ పరిధిలో గల దర్శి స్టేషన్ పరిధిలో ఐఎంఎల్ సంబంధించి 95.970 లీటర్స్ మరియు బీర్కు సంబంధించి 46.800 లీటర్స్ అంటే మొత్తం టోటల్ 142.570 లీటర్స్ మద్యం బాటిల్ ని దర్శి ఆ స్టేషన్ ఆవరణలోనే మేము ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా దొనకొండ పోలీస్ స్టేషన్ సంబంధించి 27 కేసుల్లో 709 180 ml బాటిల్స్ ధ్వంసం చేశాము. ఇవి లీటర్స్ లో తీసుకుంటే 127.420 లీటర్స్. ఇవి ఈ రెండు స్టేషన్ సంబంధించి మొత్తం దర్శి స్టేషన్ 31 కేసులు, ఈ దొనకొండ స్టేషన్ 27 కేసులు. ఈ రెండు స్టేషన్ సంబంధించిన మద్యం బాటిల్ అన్ని కూడా దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో మేము ధ్వంసం చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గంజాయి ఇతర డ్రగ్ సంబంధించిన నేరముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు విద్యార్థుల ప్రవర్తన గమనించుకోవాలి. ఏదైనా డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటికి సంబంధించి సమాచారం ఉంటే దయచేసి మా యొక్క నెంబర్కు వివరాలు తెలియజేసినట్టయితే ఆ సమాచారం ఇస్తే మేము వాటి మీద నివారణ చర్యలు తీసుకుంటాము. మీ వివరాలు కూడా గోప్యంగా పెడతాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.